తిరిగి వార్తలకు స్వాగతం. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో జనసేన పార్టీ తలపెట్టిన జైహో భారత్ విజయయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి ఆదివారం ప్రారంభమైంది. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్తో సహా పలువురు జనసేన నాయకులు, వీర మహిళలు పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు. తమిళనాడులోని 6 పుణ్యక్షేత్రాల్లో మంగళవారం వీరంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రం నుంచి 6 జనసేన ఎమ్మెల్యేల సారథ్యంలో ప్రత్యేక బస్సులో జైహో భారత్ విజయయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలియజేశారు. మన దేశానికి వచ్చిన యుద్ధంలో భారతదేశం మరి విజయం చెందాలని, మన సైనికులందరూ క్షేమంగా ఉండాలని, వారి కుటుంబాలు బాగుండాలని, మరి ఏదైతే పాకిస్తాన్ ఈరోజు చాలామంది ప్రాణాలు తీసిన విషయం మనకు తెలుసు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా భగవంతుడు మరి షణ్ముఖ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో మరి తమిళనాడులో ఉన్నటువంటి 6 క్షేత్రాలనే జనసేనకు సంబంధించిన 6 ఎమ్మెల్యేలు, అంతేకాకుండా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఆ భగవంతుని వేడుకునే విధంగా మంగళవారం రోజు మరి ఉదయం మరి అక్కడ పూజలు చేసుకోవడానికి మనం అందరూ కూడా బయలుదేరుతా ఉన్నాం. క్షేమంగా దేవుడి దయ వల్ల మనందరూ క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా రావాలి. అంతేకాకుండా భారతదేశం యుద్ధం లేకుండానే విజయం సాధించిందని నేను అనుకుంటా ఉన్నా. రక్తపాతం లేని యుద్ధాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది. భారతదేశాన్ని పటిష్టమైన భారతదేశంగా ప్రపంచం అంతా మన వైపు చూసే విధంగా మరి చేసిన యుద్ధానికి 140 మంది భారతీయులు అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి కులాలకి మతాలకి సంబంధం లేకుండా మేము సైతం మీ వెనకాల అవసరమైతే యుద్ధంలో పాల్గొంటా కూడా మిమ్మల్ని పిలిస్తే మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి వయసుతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు కూడా ఇవాళ మరి నరేంద్ర మోడీ గారి వెనకాల, భారతదేశం వెనకాల నిలబడినందుకు వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి ఎలాంటి యుద్ధం జరగకుండా భారతదేశానికి మరి వైద్యం చాలా ఖరీదుగా మారిన తరుణంలో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ఉచిత వైద్య సేవలు గ్రామీణ ప్రాంతంలో అందించడం అభినందనీయమని అన్నారు. ఈ క్యాంపులో భీమవరానికి చెందిన డాక్టర్ బి గోపీనాథ్, డాక్టర్ ఎస్ నిరుపమ, డాక్టర్ ఎస్ పవన్, డాక్టర్ శ్రీ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ సత్య బ్రహ్మారెడ్డి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉపాధ్యక్షులు మంతెన సాయి లచ్చిరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, చిట్టూరి జోషి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, రుద్రరాజు నరసరాజు, బుద్ధరాజు సుబ్బరాజు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కంకణబద్దులై కృషి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఆదివారం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. తొలుత వాడపాలెం పెద్ద ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి అందించేందుకు 96.80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. అలాగే మారెమ్మ మాన్యంలో 77 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అదే గ్రామంలో 43.60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ట్యాప్ ఇచ్చేయాలి మొత్తం లేపమ్మా పట్టుకోండి మినిస్టర్ గారి చేతికి పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి అలా పట్టుకోండి నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నక్షత్రమాల విరమణ కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఏప్రిల్ నెలలో మాలాధారణ చేసి భక్తి శ్రద్ధలతో దీక్ష చేసిన స్వాములు నరసింహ జయంతి రోజున దీక్షను విరమించారు. గరుడముడిని శిరస్సును ధరించి స్వామివారి ఆలయానికి వచ్చి నమస్కరించారు. ఇదిలా ఉండగా లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా స్వామివారు నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు. నిత్యం జరిగే నిత్య సుదర్శన హోమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అమలాపురం పట్టణానికి చెందిన సాయి విశ్వాస్ ఆసుపత్రి, ఆపద్ బాంధవన్ ఫౌండేషన్, మిషన్ గ్రీన్ ప్లానెట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 8 మంది వైద్య నిపుణులు వివిధ విభాగాల్లో సేవలు అందించారు. అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి విశ్వాస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ గంధం విశ్వనాథ్ మాట్లాడుతూ పల్లం లాంటి మత్స్యకార గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించడం సంతృప్తికరంగా ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ఈ శిబిరం ఉపయోగకరంగా నిలిచిందని చెప్పారు. కాగా ఈ ఉచిత వైద్య శిబిరానికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శిబిరంలో అందించిన వైద్య సేవలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని వారు కోరారు. ఇలా భయపడినప్పుడు అది రిలీజ్ అయితే అది మూసిపోతాం. మా స్కోప్ పూర్తిగా వెళ్ళాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పల్లం గ్రామంలో ఆపద్ బాంధవ ఫౌండేషన్ మరియు మిషన్ గ్రీన్ ప్లానెట్ అండ్ సాయి విశ్వాస్ హాస్పిటల్స్ వారి సంయుక్తంగా కలిసి ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మెగా మెడికల్ క్యాంప్ జనరల్గా మెడికల్ క్యాంప్ అంటే ఏంటి అంటే పొద్దున్న వస్తారు, ఓపీలు చూస్తారు, మందులు ఇస్తారు అన్న కాన్సెప్ట్ కాకుండా ఈసారి వినూత్నంగా అడ్వాన్స్డ్ క్యాంప్ అంటాను దీన్ని. ఎలాగంటే ఇక్కడ క్యాంప్కి ముందు రోజే పేషెంట్స్ని అవగాహన అనేది క్రియేట్ చేసి ఈ క్యాంప్లో ఏమేమి చేయబోతున్నాం అనేది ముందుగా ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఆపద్ బాంధవ ఫౌండేషన్ అండ్ మిషన్ గ్రీన్ ప్లానెట్కి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ క్యాంప్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ఈ క్యాంప్లో మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే ఈరోజు అప్పర్ జే ఎండోస్కోపీ చేయడం జరిగింది, పైగా ప్యాప్ స్మియర్స్ చేసాం, నెక్స్ట్ ఫైబ్రో స్కాన్స్ పెట్టాం, అండ్ అల్ట్రాసౌండ్, ఎకో, ఈసీజీ. ఎకో, ఈసీజీ, ఫైబ్రో స్కాన్ కండక్ట్ చేయడం అనేది ఏ క్యాంప్లో అయినా పెద్ద విషయమేమీ కాదు. అప్పర్ జే ఎండోస్కోపీ అండ్ ప్యాప్ స్మియర్స్ ఒక క్యాంప్లో కండక్ట్ చేయటం, అట్ ది సేమ్ టైం వైరల్ సెరాలజీ చేసి పాజిటివ్ కేసెస్కి నెగిటివ్ కేసెస్కి సెపరేట్ టైమింగ్స్ చేసుకుని ఎండోస్కోప్స్ చేసి ఇక్కడ ప్రజల్లో మెయిన్గా ఉన్న సమస్యలు వాళ్ళకి తెలియజేయటం. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా
శనివారం రాత్రి జరిగిన ఎదుర్కోలు ఉత్సవాన్ని అర్చకులు, పండితులు, అధికారులు ఎంతో వేడుకగా నిర్వహించారు. ఇందుకు స్వామివారి నిత్య కళ్యాణ మండపం వేదికైంది. ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ఈ ఉత్సవం చూపరులకు నేత్రపర్వమైంది. ఈ వేడుకకు బ్రహ్మోత్సవాల్లో అధిక ప్రాధాన్యత ఉంది. ముందుగా ఆలయ ఆవరణలో వెండి శేష వాహనంపై ఉభయ దేవేరులతో స్వామిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అట్టహాసంగా నిత్య కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం హారతులిచ్చి అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. మండపంలో అర్చకులు, అధికారులు, పండితులు, భక్తులు 2 జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, ఆయన విశిష్టతను కొనియాడారు. అలాగే 2వ జట్టు అమ్మవార్ల గుణగణాలను, ఆమె విశిష్టతను, కీర్తిని తెలియజేశారు. వధూవరుల తరపు బంధువులు శుభలేఖను పట్టించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలుగా పండితులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. యలమంచిలి మండలంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. భగవాన్ సత్యసాయి సేవలు చిరస్మరణీయం. తణుకు ప్రభుత్వ ఆసుపత్రి నిత్యాన్నదాన సభలో ప్రశంసించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. 3 మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. తణుకులో ఘనంగా మాతృదినోత్సవ వేడుకలు. ఉత్తమ తల్లులను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం. ఆధ్వర్యం వహించిన తాడినాడ. మూఢనమ్మకాలను వీడి శాస్త్ర విజ్ఞానాన్ని పాటించాలి. ప్రదర్శనల ద్వారా తణుకులో విద్యార్థులకు హితవు పలికిన ప్రముఖ సైంటిఫిక్ మెజిషియన్ మదన్ గోపాల్ రెడ్డి. తాడేపల్లిగూడెం నుంచి ఆరంభమైన జనసేన పార్టీ జైహో భారత్ విజయయాత్ర. సారథ్యం వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. కొత్తపేట మండలంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి వీరాంజనేయ స్వామి. పాల్గొన్న ఎమ్మెల్యే బండారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భక్తులు. నిజ రూపంలో ప్రజలకు దర్శనమిచ్చిన స్వామివారు. కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో మెగా ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించిన అమలాపురం సంస్థలు. సేవలు అందించిన 9 మంది వైద్య నిపుణులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కొనసాగుతున్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. పర్యవేక్షించిన ఆలయ ఉన్నతాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.